సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారాలు. అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఈ సందర్భంగా సభాధ్యక్షులు పెద్దలు సుబ్బయ్య గారు, అదేవిధంగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మురళి గారు, మన డాక్టర్ కమల గారు, అరుణ్ గారు, బోనే దుర్గా గారు, ధనంజయరావు గారు, వాసుదేవ్ గారు, ప్రసాద్ గారు, వెంకట సుబ్బారావు గారు, డివి సుబ్బారావు గారు, అదేవిధంగా ఇందాక డివి సుబ్బారావు గారు కూడా ఎంతో చక్కగా మన ముందు ఒక పద్యం చెప్పేసి కళాకారులు ఎంత చక్కగా చేశారనేది కూడా మనం చూసాము. అదేవిధంగా ఈరోజు ఈ కళాకారులు అందరూ కూడా పక్క జిల్లాల నుంచి మన ఒంగోలు వచ్చి దానికి పెద్దలందరూ కూడా పద్మశ్రీ అవార్డు అయితే మన పెద్దలు గౌరవనీయ గోపాలరావు గారు, అదేవిధంగా మన గంట మంగాదేవి గారు, అదేవిధంగా జబర్దస్తి అప్పారావు గారు, రత్నశ్రీదేవి సుబ్బారావు గారు, కడప మ్యాజిక్ హరిరామ్ గారు, చక్క భజన కులాయప్ప గారు, డాన్సర్ సమీర్ గారు, అదేవిధంగా మిమిక్రీ శివ గారు, ఇంకా ఎంతోమంది ఒక మంచి ఉద్దేశంతో నిజంగా ఈరోజు ఒంగోలు ఇంతమంది వచ్చి విశాఖపట్నం కళాకారుల బృందం, అదేవిధంగా ఇలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు వచ్చి ఒక మంచి ఉద్దేశంతో ఇందాక శివ గారు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా చాలా బాధ చేసింది. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం లేక తినడానికి తిండి లేకపోయినా భగవంతుడు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కటి ఇస్తారు. భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన మనం అలాంటి కళాకారులంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎన్నో పనులున్నా ఎక్కడెక్కడ ఉన్నా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఎన్ని బిజీగా ఉన్నా కూడా ఈరోజు ఒంగోలులో మన వాళ్ళంతా వచ్చి వాళ్ళ కోసం రాలా. ఎక్కడైతే విజయవాడలో వరదల్లో ఇబ్బందులు పడ్డారో ప్రజల కోసం ఆ ప్రజల్ని ఏదో విధంగా ఆదుకోవాలి. వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఆ కళవన్నా చూపించి కొంత డబ్బు అయినా కూడా వాళ్ళని వాదుకోవాలని చెప్పేసి అలాంటి కళాకారులంతా వచ్చి ఈరోజు ఒంగోలులో ఇంత కార్యక్రమం ఈరోజు చేశారంటే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మీడియా ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఒంగోలులో ప్రజలు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారు, వాళ్ళ డబ్బుల కోసం వచ్చారా, వాళ్ళు ఏమన్నా ఇక్కడ నాట్యాలు వేసే ఏదో 1 రూపాయలు తీసుకొని పోదాని వచ్చారా, ఎక్కడో జరిగిన వరదలకి వీళ్ళకి సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు ఒక మానవతా బుద్ధితో వచ్చి వాళ్ళు ఈరోజు ఇంత కార్యక్రమం చేసి వాళ్ళు 2 లక్షల రూపాయలు ఈరోజు కలెక్ట్ చేసి మన ముఖ్యమంత్రి గారికి సీఎం రిలీఫ్ ఇవ్వబోతున్నారు అంటే వాళ్ళ నిజంగా ఆ భగవంతుడు చల్లగా తప్పకుండా కూడా కళాకారులు పోయినసారి ఎన్టీఆర్ కళాక్షేత్రం చేశారు. ఇందాక మన ప్రసాద్ గారు కూడా బాధపడతా చెప్తున్నాడు. దగ్గర నేను అడిగా మన ఒంగోలు నియోజకవర్గంలో ఎంతమంది కళాకారులు ఉన్నారని అడిగాడు. 1500 మంది ఉంటారు సుమారు అని చెప్పాడు. 1500 మంది కూడా నేను రిక్వెస్ట్ సుబ్బయ్య గారు కానీ లేకపోతే మన ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా కళాకారులు 1500 మందికి ఇల్లు ఎవరికి లేదు. వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది కూడా మీరందరూ కూడా మీరు రికార్డ్ చేసినట్టు ఇవ్వండి. 1500 మందికి నా వల్ల పని మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చేస్తాం. ఇల్లు లేని వాళ్ళకి సైట్ ఇస్తాం. అదేవిధంగా వాళ్ళు చదువుకునే పిల్లల కోసం అవసరమైతే ఫ్రీగా చదివించే కార్యక్రమాలు కూడా చేస్తాం. మళ్ళీ మనకి 5 నెలలకో 3 నెలలకో ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టిస్తాం. మీ కళాకారులు అందరూ ఉండేటట్టుగా మెడికల్ క్యాంప్, ఫ్రీ క్యాంప్ పెట్టించేసి మీ ఆరోగ్య పరిస్థితులు కూడా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటాము. నేను చేసే టైంలో మీరు బాధ్యతగా మీరందరూ కూడా ఏదేది ఉంది ఎప్పటికప్పుడు కనుక్కోవడం, ఎప్పటికప్పుడు కలవడం, మనం ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా మీరు చేయండి. తప్పకుండా కూడా మీ వెంబడే ఉంటాం. తప్పకుండా మీ కష్టంలో మేము కూడా ఒక పాత్రగా, ఒక మనిషిగా నేను కూడా మీతోనే ఉంటానని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తాను.
అదేవిధంగా మన దుర్గా గురించి మన అందరం కూడా మనం చెప్పబడ్డా. ఇందాక మనం చెప్పినప్పుడు రెబల్ స్టార్ విజయశాంతి మనవలు పేర్లు పెట్టారు. విజయశాంతి దుర్గా 2-3 రోజుల ముందు అడిగింది, మీ కళాకారులు అంతా కలిసి మేము ఏదో విధంగా వద్ద బాధ్యతలు ఎంతో కొంత మేము చేయాలి అని చెప్పి. ఎందుకమ్మా ఇప్పుడు అంతా ఏం చేసేది, అంతా అయిపోయింది, దాదాపు అంతా క్లీన్ చేశారు మన సీఎం గారి పోతే. మేము కూడా 5 రోజులు అక్కడే 4 వీడియోలు చేస్తే మేము కూడా పోయాం. ఒంగోలు నుంచి కూడా 1,53 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి విరాళంగా ఇచ్చాం. ఇచ్చి మన కార్యక్రమం మనం చేసి దాని తర్వాత రోజు రాత్రంతా కూర్చొని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు దుర్గా కూడా ఉంది, నైట్ అంతా బయలుకొని మన మహిళలు కానీ వీళ్ళందరూ కూడా కలిసి మనం ఆ రోజు లెమన్ రైస్ చేయడం కానీ ఇవన్నీ కూడా వంటలను పెట్టి దగ్గర చేపించి 35,000 మందికి లేకుండా ప్యాకెట్లు మనం మసలు కోసం తీసుకెళ్ళాము. అదేవిధంగా 10,000 వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాము. 10,000 కాదు 20,000 వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాము. మినరల్ వాటర్ బాటిల్స్ 10,000 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకెళ్ళాము. 3 లారీలతో ఎన్ని తీసుకెళ్ళి అందరికీ అక్కడికి పంచి మన వాళ్ళు కూడా వస్తే మన ధర్మం మనం చేశాం. అదంతా చేసే కదమ్మా ఇప్పుడు ఎందుకు అని చెప్పి నేను ఆ రోజు దుర్గాని అడిగాను. కాకపోతే నాకు తెలియదు ఏంటంటే బయట జిల్లా నుంచి కానీ ఇక్కడి నుంచి ఇంతమంది కళాకారులు పాపం వచ్చి ఈరోజు ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఒక పాదయాత్రగా వచ్చి ఈరోజు ఇంత కార్యక్రమం చేస్తారని మాత్రం నాకు నిజంగా నాకు తెలియదు. నేను ఇక్కడికి వస్తే చూశాను, పెద్ద వాళ్ళంతా ఇక్కడికి వచ్చుంటారు. వాళ్ళంతా కూడా ఆయన అయితే సినిమాలో చూసిన తర్వాత మనకి జబర్దస్త్ గారు అప్పారావు గారు. కాబట్టి ఇలాంటి పెద్దలంతా కూడా ఈరోజు మన కూడా వస్తే అసలు విషయం అయితే నాకు తెలియదు. కళాకారుల ప్రోగ్రాం జరుగుతుందని చెప్పేసి నేను అనుకున్నాను తప్పితే నాకు నిజంగా నాకు ఇంత బాగా తెలియదు. అయినా కూడా రావటం, మీ అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోషమైన విషయం. నేను కూడా మీ కళాకారుల తరపునే ₹1,00,000 నేను కూడా ఇస్తున్నాను. మీ కళాకారుల తరఫున వాళ్ళందరూ బయట నుంచి ఎవరు వచ్చారో వాళ్ళందరి తరఫున వచ్చినట్టు మీరు కూడా కళాకారుల తరఫున మీకు ఇచ్చే 2 లక్షలు ఈ లక్ష కూడా కలిపి కళాకారుల తరఫునే ₹3,00,000 మన ముఖ్యమంత్రి నేను తెలియజేస్తాను. కాబట్టి ఒక మంచి ఆలోచన. దుర్గానైతే 5 ఏళ్ళు ఎంత కష్టపడి ఇందాక ఆవేశంగా మాట్లాడేది. అంటే రాజకీయాలు ఏమో చెడిపోయింది. ఏ రోజు పార్టీలు అయిపోయి ప్రభుత్వాలు మారగానే కనీసం 1 నెల 2 నెలలు కూడా ఉండే పరిస్థితులు రావట్లా. అంటే కంటిన్యూగా అధికారం కావాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు చేసిన పాపాలు దీంట్లో చెరగొట్టుకోవాలి. కాబట్టి ఇంకో పార్టీకి మారాలి. అలాంటి వ్యవస్థ అనేది వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఆమె మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. ఆమె జైలుకి కూడా పోయింది. ఇంటి మీదకి వచ్చి కొట్టారు, కావాలని కేసులు పెట్టారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కానీ ఆమె ఈ రోజుకి కూడా ఎన్ని కూడా ఎప్పుడో జరిగిన తప్పుని జరిగిన ఎవరైతే చేశారో వాళ్ళు ఒక్కొక్కరు మన జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. కానీ ఒక్కరిలో వదిలిపెట్టాం. ఎవరు కొట్టారో వాళ్ళ ఎవరు వాళ్ళందరినీ కూడా మేము విమర్శించలేదు. మన ధర్మం పరంగా చట్ట ప్రకారంగా మనం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం ఇంతమందిని పరిచయం చేసి మన దుర్గా కూడా మనస్ఫూర్తిగా మీరు కూడా ఇలాంటి కార్యక్రమం చాలా చక్కగా చేశారు. భవిష్యత్తులో కూడా మన ఒంగోలులో మంచి కార్యక్రమం పెట్టింది. ఇందాక మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా చింతామని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఏదో ప్రభుత్వం ఆధ్వర్యంగా చెప్తున్నారు. నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. ఖచ్చితంగా చింతామణి అనేది నేనైతే చూడాలి, నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి మళ్ళా మీ కళాకారులంతా కూడా రాష్ట్రంలో సంతోషంగా ఉండే విధంగా నా వంతు నేను కూడా కృషి చేస్తానని కూడా ఈరోజు వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉండే ప్రసాద్ గారు కూడా మళ్ళా చెప్తున్నా, మీరు ఇలా అయిపోయింది లేదు మళ్ళా ఖాళీగా మీరు డిస్టర్బ్ చేయండి. ఎవరు ఏ పని చేస్తున్నారో చేయండి. ఎన్ని మ్యాక్సిమం ఎంత పని ఎక్కడ చేయాలో దాన్ని కూడా మనం చేసుకున్నాం. అందరూ సంతోషంగా ఉండాలనేది నా ఉద్దేశం అని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.